అందరికీ నమస్కారం. మన జీవితంలో ఎన్నో కష్టాలు, సుఖాలు ఎన్నో అనుభవిస్తున్నప్పటికీ, దానికి ఇతరితర కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ, సంఖ్యాశాస్త్రం అనేది మన జీవితంలో ఎక్కువ ప్రాధాన్యత అనేది పోషిస్తూ ఉంటుంది. మరి అటువంటి సంఖ్యాశాస్త్రం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు గురువుగారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ సిస్లా జయశంకర్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్. మన జాతకం, గ్రహాలతో పాటు మన పేరులోని సంఖ్యాబలం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు. ఒకే పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు. డేట్ ఆఫ్ బర్త్తో సంబంధం లేకుండా ఒకే పేరు పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళ స్వభావాలు, వాళ్ళ ఫ్యూచర్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఓవరాల్గా వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు అంటారా? ఉదాహరణకి ప్రసాద్ అనే పేరు తీసుకుందాం. చాలా మంది ఉంటారు, సినిమాల్లో కూడా పెళ్లి కాని ప్రసాద్లు అని చెప్పి చాలా మంది మనం చూస్తూ ఉంటాం. సో ఓవరాల్గా ఈ ప్రసాద్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ అనేది ఎలా ఉండబోతుంది గురుగారు? ఈ ప్రసాద్ అనే పేరు కామన్ గా ఈజీగా ఉంటుంది కాబట్టి అందరు ప్రసాద్ అని పిలుస్తూ ఉంటారు. వాళ్ళకి పెట్టేటప్పుడు పేరు ప్రసాద్ పెట్టరు. రాజేంద్ర ప్రసాద్ అను, రామకృష్ణ ప్రసాద్ అను, కృష్ణ ప్రసాద్ అను, రాజేంద్ర ప్రసాద్ అను, ఇలా రకరకాల పేర్లు పెడుతుంటారు. ఆ పెట్టిన దాని మీద శివశంకర వర ప్రసాద్ అను, లేకపోతే అలా చివరిలో ప్రసాద్ అని వస్తుంది. ఈ ప్రసాద్ అనే పేరు 6 అక్షరాల్లో ఉంటుంది. దీని సంఖ్యాబలం 1గా ఉంటుంది. ఈ ప్రసాద్ అనే పేరు పెట్టుకొని ప్రసాద్ అనే పేరుతో పిలిపించుకునే వాళ్ళకి ఉండే కామన్ లక్షణాలు ఏంటంటే, చాలా పాజిటివ్గా అన్నీ మాకు తెలుసు, మేము ఏదైనా చేయగలం అనే మెంటాలిటీతో ఉంటారు. అసలు మాకు తెలియంది ఈ భూమి మీద లేదు. ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. వాళ్ళ వైపు ఆలోచిస్తే వాళ్ళకి అన్నీ తెలిసి ఉండొచ్చు. బట్ ఇంకా ఇప్పుడు ఎంత పెద్ద మేధావైనా సరే నేను ఇంకా ఏదో తెలుసుకోవాల్సింది ఉంది అని అనుకుంటారు. కానీ వీళ్ళు కూడా బాగా తెలిసి ఉండొచ్చు. దాని వీళ్ళు మాకు అన్నీ తెలుసు అనుకోవడం వేరు. మంచి పాజిటివ్గా ఉంటారు, మాకు అన్నీ తెలుసు అనే, మేము ఏదైనా చేయగలం. తెలియటం ఒకటే కాదు, అవసరమైతే ఫ్లైట్ నడిపేయగలం, అవసరమైతే ఏదైనా చేయగలం అనే మెంటాలిటీతో ఉంటారు. కష్టజీవులు, శ్రమజీవులు, ప్రతి పనిని బాగా అనాలిసిస్ చేసి ఆ పనిని చేస్తారు. మనుషులంటే ప్రేమ ఉంటుంది వీళ్ళకి. మనుషులంటే ప్రేమ ఉంటుంది కానీ నమ్మకం ఉండదు. నీ మీద ప్రేమ ఉంటుంది, నీ పేరు ప్రసాద్ అనుకో, నీ మీద ప్రేమ ఉంటుంది కానీ నువ్వు 1000 రూపాయలు అడిగావు అనుకో, మళ్ళీ తిరిగి ఇస్తాడని నమ్మకం ఉండదు. అమ్మ ఇస్తాడు ఇవ్వడాలు, నా దగ్గర లేవంటాడు. ప్రేమ ఉంటుంది, నమ్మకం ఉండదు కానీ మోసపోతారు వీళ్ళు. బిజినెస్లో లాస్ అవుతూ ఉంటారు అయినా నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. లాస్ అవుతూ ఉంటారు, మళ్ళీ ప్రయత్నం చేస్తారు, మళ్ళీ పనిచేస్తూనే ఉంటారు. ఎన్నిసార్లు కింద పడ్డా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ప్రయాణం మొదలు పెడతారు. ఏం పర్లేదు, నేను చేయగలను అని. ఇది ఒక మంచి పాజిటివ్ పాయింట్ అనమాట. ఎన్నిసార్లు కింద పడ్డా మళ్ళీ లేచి నేను సాధించగలను. నేను మళ్ళీ ఒకవేళ 60 ఏళ్ల వయసులో బిజినెస్ లాస్ అయినా కూడా నేను మళ్ళీ చక్రం తిప్పగలను, నేను మళ్ళీ టాప్ పొజిషన్కి వెళ్ళగలను, నేను మళ్ళీ కోట్లు సంపాదించగలను అనే ఆలోచనతో ఉంటారు. తప్పులేదు. కానీ ఈ ప్రసాద్ అనే పేరు వల్ల నాకు ఇలా వచ్చింది, సంఖ్యాబలం ఇలా ఉంది అని అర్థం చేసుకోవాలి కదా. మీ టాలెంట్ మీద మీకు నమ్మకం ఉంది, సంఖ్యాబలాన్ని కూడా నమ్మాలి కదా. సో వీళ్ళకి సంఖ్యాబలం వల్లే ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి అంటారు. దాంట్లో ఉండే నెంబర్ అదే. 6 అక్షరాలు 1వ నెంబర్, బ్లాస్టింగ్ కాంబినేషన్ అంటారు దీన్ని. 6 and 1 కాంబినేషన్, దీన్ని బ్లాస్టింగ్ కాంబినేషన్ అంటారు. అంటే జీవితంలో చాలా పైకి తీసుకెళ్ళి ఆ పై స్థాయి నుంచి కిందకు పడేస్తుంది. జీవితం ప్రారంభంలో ఎవడో నమ్మడు నేను పడిపోతానంటే. వెళ్తారు, ఉన్నత శిఖరాలు ఒక్కొక్క అంతస్తు ఎక్కువ ఉంటే వెళ్తారు. ఒక ప్రసాద్ 10వ అంతస్తులోంచి పడతాడు, ఇంకో ప్రసాద్ 20వ అంతస్తులోంచి పడతాడు, ఇంకో ప్రసాద్ 5వ అంతస్తులోంచి పడతాడు. బట్ ఏ ప్రసాద్ అయినా పడి తీరాల్సిందే. వాళ్ళ పేరులోనే చివరి 3 అక్షరాలు SAD, సాడ్. ఓకే. సో ఈ ప్రసాద్ అనే పేరుని కరెక్షన్ చేసుకోవడం ద్వారా మాత్రమే వీళ్ళ లైఫ్ ముందుకు వెళ్తుంది. వాళ్ళ ఏవైతే ప్లస్ పాయింట్స్ ఉన్నాయో
వీళ్ళ ప్లస్ పాయింట్స్ ఏంటి అన్నీ మాకు తెలుసు, మేము ఏదైనా చేయగలగనే తత్వం ఉంది. ఈ తత్వం పాజిటివ్గా పనిచేస్తే వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్తారు. ఆ మంచి పొజిషన్కి వెళ్ళినాక ఈ నెగటివ్ నెంబర్ వలన కింద పడకపోతే ఇప్పుడు 5వ అంతస్తు దాకా చేరుకున్నవాడు నెక్స్ట్ మళ్ళీ 10వ అంతస్తు కూడా వెళ్ళొచ్చు. 10 కోట్లు సంపాదించిన ప్రసాద్ 100 కోట్లు సంపాదించవచ్చు. 100 కోట్లు సంపాదించిన ప్రసాద్ 1000 కోట్లు కూడా సంపాదించవచ్చు. కానీ 10 కోట్లు సంపాదించిన ప్రసాద్ కింద పడిపోతే మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టాలి. మళ్ళీ రేపొద్దున నా పరిస్థితి ఏంటని వెతుక్కోవాలి. వాళ్ళకు ఒక మొండి ధైర్యం, నమ్మకం అనేది ఉంటుంది. నేను చేయగలుగుతాను అనే నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం వల్ల వాళ్ళు లేచి మళ్ళీ ప్రయాణం పరుగు మొదలు పెడతారు. కానీ మాటికి మనం ఇలా పడుతున్నామే, మాటికి ఇలా ఇబ్బంది పడుతున్నామే, ఇలాంటి సంఖ్యాబలం ఈ పేరులో ఉంటుంది అనే విషయాన్ని వీళ్ళు గ్రహించాలి. గ్రహించిన ప్రసాద్ ధన్యజీవి. ఎవరు పేరులో ఉన్న నెంబర్ని కరెక్షన్ చేసుకోవడానికి సిద్ధపడతారో వాళ్ళు ధన్యజీవులు. లేనట్టయితే ఆ ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ అయినా, ఆ ప్రసాద్ కృష్ణప్రసాద్ అయినా, ఆ ప్రసాద్ రామ్ ప్రసాద్ అయినా పిలవడం ప్రసాద్ అని పిలిస్తే జీవితం దుఃఖాంతమే. పేరులో ఉండే ఈ సంఖ్యాబలం ఖచ్చితంగా వాళ్ళ జాతకం ఏదైనా వాళ్ళు ఏ స్థాయికి సంపాదించిన, ఇప్పుడు ఇక్కడ జనాలకు అర్థం కాని విషయం ఏంటంటే ఆయన పేరు ప్రసాద్, ఆయన్ని ప్రసాద్ అని పిలుస్తారండి, ఆయన కోట్లు సంపాదించాడు అంటారు. కోట్లు సంపాదించాడు ఓకే, అరే పడిపోయినప్పుడు నువ్వు చూస్తావా? నీకు తెలుస్తుందా? నీకు చెప్తారా? ₹1,00,00,000 సంపాదించిన ప్రసాద్ 1,00,00,000 పోగొట్టుకుంటే తను పైకెళ్ళి కింద పడినట్టేగా. అదే ప్రసాద్ దగ్గర లక్షాధికారి ఆయన దగ్గర 10 లక్షలే ఉన్నాయి, ఆ 10 పోగొట్టుకుంటే ఆయన కింద పడినట్టేగా. 100 కోట్లు సంపాదించిన ప్రసాద్ 100 కోట్లు పోగొట్టుకుంటే ఆయన కింద పడినట్టేగా. సో ఏ ప్రసాద్ అయినా సరే వాళ్ళు చేరుకున్న వాళ్ళ అదృష్టాన్ని బట్టి, వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళు ఏ స్థాయికి రీచ్ అవుతారో అక్కడి నుంచి కింద పడిపోకుండా, ఆర్థిక పరంగా పడిపోకుండా, పరువు ప్రతిష్టల పరంగా పడిపోకుండా, సమాజంలో చిన్న చూపు చూడబడకుండా ఆ రోజుల్లో ఆయన బాగుండేవాడండి. చాలా మంచి ఆయనండి. రిలేషన్స్ పరంగా ఎలా ఉంటుంది గురుగారు? అన్ని రకాలుగా పడిపోతారు. ఎప్పుడైతే డబ్బులు పోతాయో అప్పుడు ఆటోమేటిక్గా సొంత వాళ్ళు కూడా దగ్గరికి రారు. ఏంటి సొంత భార్య కూడా వదిలిపెట్టేసి వెళ్ళొచ్చు, తెలీదు. మళ్ళీ ఆవిడ పేరు ఏంటి, ఆవిడ లక్షణాలు ఏంటి, ఆవిడ జాతకం ఏంటి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకని మనం ప్రపంచం గురించి, మిగతా పేర్ల గురించి ఆలోచించే కన్నా ఏ ఒక్క వ్యక్తికైనా, ఈ వీడియోలన్నీ చూస్తున్న వ్యక్తులకి ఒకటే ఆలోచన రావాలి. నా పేరు ఎటువంటి సంఖ్యాబలంలో ఉంది, ఎటువంటి సంఖ్యాబలం నన్ను లీడ్ చేస్తుంది, రేపొద్దున ఈ సంఖ్యాబలం నన్ను అభివృద్ధిలోకి తీసుకెళ్తుందా, అధపాతాళానికి తీసుకెళ్తుందా అనే విషయాల్ని గుర్తెరిగి సరి చేసుకోవడం ద్వారా అద్భుతమైన జీవితాన్ని పొందొచ్చు. సో ఓవరాల్గా ప్రసాద్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఎలాంటి స్వభావాలు ఉంటాయి, వాళ్ళ జీవితంలో ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి అనేది క్లియర్ కట్గా గురువుగారు అయితే చెప్పారు. సో మీకు ఏదన్నా ఒక నేమ్ కావాలంటే కింద మా కామెంట్ రూపంలో తెలియజేయండి. వచ్చే వీడియోలో ఆ నేమ్ గురించి ఒక ఫుల్ లెంత్ డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాము. సో ప్రసాద్ అని ఎవరైతే పేరు పెట్టుకున్నారో ఎలాంటి పరిస్థితులను గురుగారు చెప్పారు. ఒక సింపుల్ నేమ్ కరెక్షన్ ద్వారా సో మీకున్న బ్యాడ్ లక్ని తొలగించుకుని అంతా సంతోషంగా గడుపుతారని చెప్పి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.